నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు 5 రోజుల పని దినాల విధానం అమలు చేయాలని పట్టు. రాజకీయాల్లో యువగళం గేమ్ చేంజర్ అన్న టీడీపీ నేతలు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడిందని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్ ఆపాలంటూ పాకిస్తాన్ వేడుకుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ప్రకటన. బంగాల్లో 2 గోదాముల్లో భారీ అగ్ని ప్రమాదం. 8 మంది మృతి, పలువురి ఆచూకీ గల్లంతు. జననాయకన్ చిత్రం విడుదలపై మద్రాస్ హైకోర్టు విచారణ. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని వ్యాఖ్య. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA కుదిరింది. ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతు వాటా కలిగిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రధాని అభివర్ణించారు. సోమవారం ఈ కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయని మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బ్రిటన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTAతో ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఇది అదనపు బలాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రపంచ సరఫరా గొలుసు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు భారత్ పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం తయారీ రంగాన్నే కాకుండా సేవా రంగాన్ని కూడా భారీగా విస్తరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, పాదరక్షలు వంటి రంగాలతో సంబంధం ఉన్న వారిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఈ ఒప్పందం ఈ రంగాల్లోని వారికి ఉపయోగపడుతుందని వివరించారు. इस ट्रेड डील से भारत में मैन्युफैक्चरिंग को तो बल मिलेगा ही, साथ ही सर्विसेज से जुड़े सेक्टर का भी और अधिक विस्तार होगा. ये फ्री ट्रेड एग्रीमेंट दुनिया के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भारत पर कॉन्फिडेंस को और मजबूत करेगा. साथियों, भारत आज हर सेक्टर में ग्लोबल पार्टनरशिप पर बहुत अधिक काम कर रहा है. मैं अगर एनर्जी सेक्टर की ही चर्चा करूं तो यहां एनर्जी वैल्यू चेन से जुड़े हुए अलग अलग क्षेत्रों में निवेश की बहुत संभावनाएं हैं. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మెబాట్ పట్టారు. UFBU పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్లో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారానికి 5 రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్న 5 days వర్క్ వీక్, 5 రోజుల పని దినాలు అనేటటువంటిది ఇండియాలో కూడా బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది మా డిమాండ్. 2017 నుంచి 2015 నుంచి ఉన్నటువంటి డిమాండ్ని 2023 డిసెంబర్లో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే మేనేజ్మెంట్తో రీచ్ అయ్యామో దాంట్లో ఒప్పుకోవడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ 2024 ఏప్రిల్లో అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ ఆపడం జరిగింది. ఒప్పుకున్నటువంటి డిమాండ్ ఇంప్లిమెంట్ చేయడం ఆపడం జరిగింది. కాబట్టి మేము ఈ అజిటేషన్లోకి వస్తున్నాము. ఏకీకృత డిమాండ్ ఒకటే, 5 రోజులు పని దినము. ఇది మాది ఒక జెన్యూన్ నోబుల్ కాజ్ ఇది. ఎందుకంటే పని ఒత్తిడి చాలా పెరిగి క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది పడిపోవడంతో మెంబర్స్ యొక్క వెల్ఫేర్, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ను గుర్తుంచుకొని డిమాండ్ చేశాము. అయినా కూడా చేస్తామని చెప్పి మాటిచ్చి తప్పుకున్న గవర్నమెంట్కి మేము వేరే గత్యంతరం లేక ఈ సమ్మెబాటును పట్టాము. రానున్న రోజుల్లో ఇంకా విస్తృతం చేసి దీని యొక్క మా డిమాండ్ని మేము నెరవేర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం NTR భవన్లో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్లమెంటరీ కమిటీలను లోకేష్ స్వయంగా ఆహ్వానించారు. ప్రతి సభ్యుడితోనూ ఫోటోలు దిగారు.
ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. పార్టీ లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ నేతలు క్లాసులు చెబుతున్నారు. సాయంత్రం వరకు పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. సాయంత్రం ముగింపు సమావేశంలో కమిటీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మేము మా నాయకులందరినీ పిలిచి వాళ్ళకు ట్రైనింగ్ సెషన్ పెట్టామండి. ఎందుకంటే చాలామంది నాయకులకు వ్యవస్థ పట్ల, ఆర్థిక పరిస్థితుల పట్ల, సమాజం పట్ల కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఈరోజు లోకేష్ బాబు గారు మరి ఇనిషియేట్ చేశారండి. అందుకే మాకు ఉన్నటువంటి పార్లమెంట్ కమిటీ సుమారు 1000 మంది కార్యకర్తలను పిలిపించి ఒక ట్రైనింగ్ సెషన్ నడిపి అనుభవం ఉన్నటువంటి నాయకులతో, మా సీనియర్ నాయకత్వంతో వారికి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, పార్టీ యొక్క భావజాలం కావచ్చు, పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు, చేసినటువంటి సంక్షేమం కావచ్చు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ప్రభుత్వం లేనప్పుడు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానీ, అలాగే ఈరోజు మీడియా యొక్క ప్రభావం మీద కానీ, ఇలాగా కొన్ని టాపిక్స్ తీసుకొని సీనియర్ నాయకులందరితో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం పెట్టామండి. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క మూల సిద్ధాంతం ఏదైతే ఉందో సమాజ స్థాపన జయంగా ఈరోజు ముందుకెళ్తున్నామండి. హైదరాబాద్లో ఆఫీస్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈరోజు మేము మంగళగిరిలో ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ ట్రైనింగ్ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా ముందుండి మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తాం. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటితో 3 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఓ ఉత్సవంలా ఘనంగా జరుపుకుంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు లోకేష్ రాగానే ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలతో ముంచెత్తారు. యువగళానికి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర మొదలుపెట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పార్టీ నేతలు కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఏపీ రాజకీయాల్లో యువగళం ఓ గేమ్ చేంజర్గా నిలిచిందని నేతలు కితాబిచ్చారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేలా లోకేష్ చేసిన పాదయాత్ర కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఎన్ని చేసినా కూడా చిన్నది కూడా ధైర్యం చెక్కు చెదరకుండా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన యువగలం పాదయాత్ర పూర్తి చేసుకొని ఈరోజు ఎలక్షన్లకు వెళ్ళి 164 సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేయడానికి ఈరోజు నిజంగా దానికి యువగలమే ప్రధాన కారణం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము పని చేసుకున్న దానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా, సంతోషంగా, ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేదానికి కూడా ఆ రోజు నాంది పలికిందని మరొకసారి చెప్పడానికి గర్వపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొకసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే నారా లోకేష్ బాబు గారు రాక్షసులు ఎదిరించి ఎక్కడికక్కడ అవమానాలు, ఎక్కడికక్కడ బెదిరించిన ప్రజా సమస్యలు తెలుసుకొని బీసీలను హక్కును చేర్చుకున్న వ్యక్తి మరి నారా లోకేష్ బాబు గారు. ఈ రోజు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ రాష్ట్ర భావితరాల కోసం, భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతూ దేశ విదేశాలు తిరుగుతూ ఈ రోజు పరిశ్రమలు తీసుకురావడం, మరి ఒక పక్క పార్టీని బలోపేతం చేస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు మాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇప్పించి మరి మంత్రిగా అవకాశం ఇప్పించిన మరి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ మీద యువత కోసం యువగళం పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతోంది. మరి ఆ రోజు అనేక కష్టాలు, ఇబ్బందులు ఆయన వ్యక్తిగతంగా కూడా హననం చేసినా కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర యువత కోసం యువగళం పాదయాత్ర చేయడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం దాదాపు 94% అంటే 175కు 164 సీట్లు సాధించిందంటే దాంట్లో కీలక పాత్ర లోకేష్ గారి పాత్ర ఉంది. మరి వారి నాయకత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి కృషి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. యువగళం పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పెడుతున్నటువంటి అన్ని కష్టాలు ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తూ అన్ని కులాలు, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ భరోసా ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం యువగళం పాదయాత్రని సందర్భంగా తెలియజేస్తాం. ఆఖరికి మాట్లాడుతున్న కుర్చీని కూడా లాక్కుపోయి అడుగడుగు కూడా అడ్డంకులు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నా ఏ రోజు కూడా నిరుత్సాహం చెందకుండా రాష్ట్రంలో ప్రజల కోసం, యువత కోసం, రైతన్న కోసం నిలతొక్కొని ఈరోజు పార్టీ కానీ కూటమి కానీ అధికారంలో రావడానికి యువగలం అన్నది ప్రధానమైన కారణం అవుతా ఉంది.
అలాంటి ఒక యువగలం చేసి ఈరోజు రాష్ట్రానికి ఊపిరిపోసిన నా అన్న లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఒక భరోసా ఇవ్వాలి, భవిష్యత్తును గుర్తు చేయాలనే ఉద్దేశంతో తొలి అడుగు ఆ రోజున కుప్పంలో వేణుగోపాల స్వామి గారికి పూజ చేసుకొని తొలి అడుగు వేసినటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి గారి సమక్షంలో ఈ రోజున కేక్ కట్ చేసుకొని ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. వాళ్ళ ఇండస్ట్రీలు తేటం కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారు చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తీరు, ఇవన్నీ కూడా ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండంగా ఒక అభివృద్ధి పదంలోకి నడపటానికి మరి ఆ రోజు ఆయన మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు అని తెలియజేస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా లోకేష్ గారు ఎంతో ధైర్యం చేసి మొక్కవోని దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆయన చేసిన పాదయాత్ర యువగళం అనేది ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అనే సునామీలో సైక్లోన్ లాగా వచ్చి మరి ఎన్డీఏ కూటమి గెలుపుకి కారణమైన ముఖ్య వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు. ఆ పాదయాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 30 అడుగులు గోతి తీసి రాజకీయ సమాధి చేయడానికి కారణం. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఆ గోతిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట రాకుండా చేయడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ ఆపరేషన్ సింధూర్పై చేసిన ఆరోపణలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ధీటుగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో పాక్ రాయబారి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది మే 10న పాక్ సైన్యం స్వయంగా భారత్కు ఫోన్ చేసి కాల్పులు ఆపాలని వేడుకుందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ జరిపిన ఆ దాడుల్లో పాక్ ఎయిర్ బేస్లు ఎలా ధ్వంసమయ్యాయో ప్రపంచానికి తెలుసని హరీష్ గుర్తు చేశారు. మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా వాడుకుంటూ దానిని ఒక సాధారణ విషయంగా మార్చాలని పాకిస్తాన్ చూడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. భారత పౌరులకు హాని తలపెట్టాలని పాక్ చూస్తోందని, పౌరుల రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు. Respond to the comments of the representative of Pakistan, an elected member of the Security Council, which has a single point agenda to harm my country and my people. He has advanced a false and self-serving account of Operation Sindoor in May last year. The facts on this matter are clear. Pakistan-sponsored terrorists killed 26 innocent civilians in a brutal attack in Pahalgam in April 2025. This august body itself called for holding the perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and brought to justice. That is exactly what we did. India's actions were measured, non-escalatory and responsible, and focused on dismantling the terrorist infrastructure and disabling terrorists. టీవీకే అధినేత విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని తిరిగి సింగిల్ బెంచ్ను ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సెన్సార్ బోర్డుకు సింగిల్ జడ్జి సమయం ఇవ్వాలని పేర్కొంది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైనదా కాదా అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. ఫలితంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జననాయగన్కు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ CBFC మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. జనవరి 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు మళ్లీ విచారించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ను ఆదేశించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, బోర్డు సభ్యులు కేశినేని చిన్ని దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మేలు జరగాలని, నిధుల కేటాయింపు ఎక్కువగా జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ఆలయం మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని చిన్ని వెల్లడించారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరుతాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన వంతు కృషి చేస్తానన్నారు.
బాపట్ల జిల్లా వేమూరు, కొల్లూరు మండలాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. ఉదయం 8 గంటల వరకు మంచు వేడడం లేదు. దీంతో వాహనదారులు వాహనాల లైట్లలో ప్రయాణిస్తున్నారు. ఉదయాన్నే స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు పొగమంచు ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప నగరంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దౌర్జన్యంగా ఓ ఇంటిని జేసీబీలతో కూల్చివేశారు. ఇంట్లో ఉన్న వారందరినీ బలవంతంగా బయటికి పంపి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని ఇంటిని నేలమట్టం చేశారు. ఎర్రముక్కపల్లిలో బాధితురాలు 15 సెంట్ల స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 13 ఏళ్ల క్రితం ఆ స్థలంలో 9 సెంట్లను వేరే వ్యక్తులకు తాకట్టు పెట్టారు. తీసుకున్న డబ్బులు చెల్లించి ఇంటి పత్రాలు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదని బాధితులు తెలిపారు. మిగిలిన స్థలం కూడా తమకే ఇవ్వాలని కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని బాధితురాలు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలు ఉంటే పోలీస్ స్టేషన్, కోర్టుల్లో పరిష్కరించుకోవాలని తప్ప ఇలా అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేయటం ఏంటని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 మంది నాకు జనాలు వచ్చి అంత లాగేసి అంతా దొరికించేసి. మీరున్న టైంలో ఎంతమంది వచ్చారమ్మా? 100 మంది దాకా వచ్చారు. మేము లేచేటప్పటికే పెద్ద పెద్ద సౌండ్ వినపడుతుంది. బయట చూస్తే ఏం మాట్లాడటానికి ఏం లేదు. సెల్ ఫోన్ లాగేసుకున్నారు. చాలా నీచంగా ప్రవర్తిస్తారు. కొట్టడానికి వస్తున్నారు. బాగా తాగేసి వచ్చేసి అంతా ఇట్లా చేసేసి పెట్టారు. ఇది ఎందుకు మీరేమన్నా మీకేమన్నా డబ్బులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మీరు బాకీ ఉంటారు? మాకేం లేదన్నా, ఇది కొంచెం కుదవలో పెట్టినాము వేరే వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అమౌంటే ఇచ్చేసినాం. ఎన్నో 1,20,000 లక్షలకి ఎంతో పెట్టి ఉంటే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చేసినాం. వాళ్ళకి అది సరిపోక వాళ్ళు మాకు తెలియకనే వేరే వాళ్ళకి ఏదో అమ్మేసినారని చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే నాకైతే తెలియదు. దయ ఉంచి ఎంతటి వారైనా సరే మీరు వదలొద్దండి. గతంలో వైసీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో వాళ్లే ఇప్పుడు ఈ దౌర్జన్యం చేశారనే ఒక అనుమానం మాకుంది. కాబట్టి దీన్ని నిగ్గుదేర్చాల్సిన అవసరం పోలీసులకు ఉంది. పోలీసులు దీన్ని ఛేదించి కఠినంగా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు 12 ఏళ్ల తర్వాత తిరిగి కన్నవారి చెంతకు చేరాడు. కృష్ణా జిల్లా మోపిదేవికి చెందిన వెంకట నాగేశ్వరరావు, అంజనమ్మ దంపతుల పెద్ద కుమారుడు సురేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. 12 సంవత్సరాల కిందట వ్యాపారం చేసుకునేందుకు సహకరించాలని తల్లిదండ్రులను కోరగా వారు నిరాకరించారు. దీంతో సురేష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా సురేష్ జాడ తెలియలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో కర్నూలు పోలీసులు సురేష్ జాడ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పుష్కర కాలం తర్వాత కుమారుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. కర్నూలు సమీపంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. పాండిచేరి నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి అవతలి వైపు రోడ్డుపైకి వెళ్లి ఆగింది. బస్సులో 29 మంది ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులు అందరినీ మరో బస్సులో గమ్యస్థానాలకు పంపారు. అతివేగం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు నిత్యం సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. పీహెచ్సీలు ఉన్నా అత్యవసర మందులు అందుబాటులో ఉండటం గగనమే అవుతోంది. కొండ ప్రాంతాల్లో పాము కరిచిన ఇతర వ్యాక్సిన్లు కావాలన్నా అప్పటికప్పుడు దొరకని పరిస్థితి. ఇక రక్త పరీక్షలు లాంటివి నిర్వహించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. గిరిపుత్రుల ఈ కష్టాలను దూరం చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. డ్రోన్ ద్వారా గిరిపుత్రులకు వైద్య సేవలను దరిచేరుస్తోంది.
గిరిజన కొండ ప్రాంతాలకు వైద్య సేవలు దరిచేర్చేందుకు ప్రభుత్వం ఆధునిక పద్ధతులు అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అల్లూరు జిల్లాలో అత్యాధునిక డ్రోన్ల ద్వారా వైద్య సేవలను గిరిపుత్రులకు అందిస్తోంది. రెడ్ వింగ్ సంస్థ ద్వారా అల్లూరు జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని చింతపల్లి, అరకు, ముంచింగిపుట్టు, అనంతగిరి, లోతుగడ్డ, రాజంగి పరిధిలోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్యం అందించనున్నారు. ఇందుకోసం పాడేరు డిగ్రీ కళాశాలలో డ్రోన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పాడేరు నుంచి 60 కిలోమీటర్ల పరిధిలోని పీహెచ్సీలకు వీటిని అనుసంధానం చేశారు. డ్రోన్ల ద్వారా అత్యవసర మందులను అవసరమైన చోటుకు పంపిస్తారు. అదే సమయంలో వైద్య పరీక్షల కోసం గిరిపుత్రులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండానే సమీపంలోని పీహెచ్సీల్లో బ్లడ్ శాంపిల్స్, ఇతర శాంపిల్స్ సేకరించి డ్రోన్ సహాయంతో పరీక్షలకు పంపిస్తారు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఏంటంటే ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో ఉంటారో గిరిజనులు, వాళ్ళకి హెల్త్ కేర్ అనేది లోపలికి అందడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే రోడ్లు దూరంగా ఉండడం, లేదంటే సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనం వైద్యం అందించగలిగితే, టెస్టింగ్ అన్నీ జరిగి అక్కడే అందించగలిగితే పేషెంట్లు అంత దూరం నుంచి జీజీహెచ్కి లేదంటే ఏరియా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు. ఏవైతే పిహెచ్సి లెవెల్లో టెస్టింగ్స్ జరగవో ఆ డయాగ్నోస్టిక్ శాంపిల్స్ మన డ్రోన్ క్యారీ చేస్తుంది, ఇక్కడికి జీజీహెచ్కి తీసుకొస్తుంది. ఇక్కడ జీజీహెచ్లో ఇచ్చిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ విత్ ఇన్ 1 day వాట్సాప్ చేసేస్తాం. సో అక్కడ మెడికల్ ఆఫీసర్ పేషెంట్ ఇక్కడ రాకుండానే ట్రీట్మెంట్ పిహెచ్సి లెవెల్లో జరుగుతుంది అనమాట. మన పాడేరు డివిజన్లో 35 పిహెచ్సిస్ ఉన్నాయి. అన్ని 35 పిహెచ్సిస్కి ఇవ్వడం జరగదు కాబట్టి మేము 15 సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే పేషెంట్స్ ఎక్కువ వస్తారో, హై ఫుట్ ఫాల్ ఉన్న ఏరియా, డయాగ్నోస్టిక్స్ సరిగా లేవు, ఎక్కువ రిమోట్ ఉన్న ఏరియాస్ 8 సెలెక్ట్ చేసాము. శాంపిల్స్ అవి కలెక్ట్ చేసి ఒక రన్నర్ ఉంటారు, మనకి ల్యాండ్ అయిన తర్వాత జీజీహెచ్లో ఇచ్చేసి వస్తారు. వాళ్ళు సేమ్ డే రిపోర్ట్స్ పంపిన తర్వాత మేము పేషెంట్స్కి పంపిస్తూ ఉంటాం. వ్యాక్సిన్స్ ఒకటి సప్లై చేస్తాం, దీంట్లో డ్రగ్స్ సప్లై చేస్తాము. ఇన్ కేస్ స్నేక్ బైట్ ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్లో కూడా ఎమర్జెన్సీ యాంటీవినమ్ సప్లై చేస్తాము. డయాగ్నోస్టిక్ శాంపిల్స్ కలెక్ట్ చేసి దాని రిపోర్ట్స్ కూడా మనం ఇస్తాము. దీంట్లో ఎవరు ఏమీ మనీ స్పెండ్ చేయట్లేదు, గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి సేవలు ఇప్పటివరకు అసోం, ఒడిశాలో చేశామని రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తొలిసారి అల్లూరు జిల్లాలో చేపడుతున్నామని చెప్పారు. అత్యవసర మందులను మారుమూల పీహెచ్సీలకు చేరవేయడంలో ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఎసెన్షియల్ మెడిసిన్స్, క్రిటికల్ మెడిసిన్స్ అందుబాటులో లేనప్పుడు మెయిన్ ఏరియాస్ నుంచి, డ్రగ్ స్టోర్స్ నుంచి ఆ లొకేషన్స్కి, ప్రాంతానికి మూవ్ చేయడము, అక్కడ నుంచి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న బ్లడ్ శాంపుల్స్ కానీ వివిధ అదర్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ తీసుకురావడంలో ఈ డ్రోన్లు పనిచేస్తాయి. ఆపరేట్ చేయడానికి కూడా ఇక్కడ వెల్ ట్రైన్డ్ పైలట్స్ ఇక్కడ దీనిలో అనుసంధానం చేయడం జరిగింది. ట్రైబల్ పిల్లలకి కూడా ఈ డ్రోన్స్ గురించిన ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి కూడా లైసెన్స్ ఇవ్వడానికి ఈ సంస్థ ద్వారా ఒక MOU ITDA డిగ్రీ కాలేజ్ అండ్ ఈ రెడ్ వింగ్ సంస్థ చేయడం జరిగింది. యువగళం పాదయాత్ర ఒక చరిత్ర అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నియంత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు ప్రాణాలకు తెగించి 3 ఏళ్ల క్రితం లోకేష్ ఇదే రోజు యువగళం పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఓవైపు చంద్రబాబుని అక్రమ కేసుతో జైల్లో బంధించిన పవన్ కళ్యాణ్ను నడిరోడ్డుపై నిలబెట్టి వేధించిన యువగళం పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కల్పించిన లోకేష్ ఎక్కడా వెనకడుగు వేయకుండా 3132 కిలోమీటర్లు నడిచారని ప్రశంసించారు. ప్రజల భవిష్యత్ కోసం రాజీ లేకుండా ముందుకు సాగడంలో తాతకు తగ్గ మనమడు, తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారన్నారు. యువగళం పాదయాత్ర స్ఫూర్తితో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లలోని బాలికలకు 3132 సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 29వ తేదీ నాటికి సైకిళ్ల పంపిణీ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరం శివార్లో రసాయన వ్యర్థాలు తరలిస్తూ పంట కాలువలో బోల్తాపడిన ట్యాంకర్ను ఎటకేలకు బయటకు తీశారు. గత బుధవారం రోజున గుంటూరు నుంచి అనకాపల్లి వెళ్తున్న లారీ తెల్లవారుజామున బోల్తాపడింది. ఈ వాహనానికి సంబంధించి EMI బకాయిలు ఉండడంతో డ్రైవర్ మార్గమధ్యంలో నిలిపివేసేందుకు ఇటువైపు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ట్యాంకర్లో ఉన్న రసాయనాలు పంట కాలువలో కలిస్తే సాగునీరు కలుషితం అవుతుందని భావించి అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 60 టన్నుల లారీ కాలువ ఊబిలో కూరుకుపోవడంతో బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భారీ క్రేన్ల సహాయంతో దాదాపు వారం రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి బయటకు తీశారు. తిరుమల శ్రీవారిని సంగీత దర్శకుడు MM కీరవాణి, సినీ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమా కనకాల దర్శించుకున్నారు.
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన కీరవాణి, సుమ, రాజీవ్ కనకాల వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.